అయిపోయావు కత్తం బాయ్ బాయ్ డటా ఏంది ఎట్లుంది బో వద్దు మా వాడికి ఆను ఏ ఏ సెన్సిటివిటీ సారీ సెన్సిటివ్ అంట ఇది ఎక్కడ తిను 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 ఏంటి మమ్మీ ఎవడీడు నా పుంజి ఇది ఎక్కడికి కూర్చో 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 ఎలా ఉంది మందం అన్నమాట మండుతున్నట్టుంది బానే ఉందా మండుతుందా తిన్నదంటే నన్నుతారా కొంచెం ఆగు ఏ ఏంది ఫ్రెండ్స్ ఇడికి ఎంత అయింది ఫ్రెండ్స్ నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ వాటర్ తాగు వాటర్ తాగు వాటర్ తాగు వర్మకే వెయ్యాలనుకున్న వాళ్ళకు ఇప్పుడు అయ్యావా సాకు ఎంజాయ్ డాన్స్ యా ఇంత డేంజర్ ఉండిద్దా ఇది నేను అనుకోలేదు ఇంత డేంజర్ అని తినమంటావా నన్ను కొంచెం ఎరగదీసావు కదరా ఎన్టీఆర్ని చూశాను ఏఎన్ఆర్ని చూశాను అమితాబ్ని చూశాను కమల్ని చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా ఏమో భయపెట్టిస్తున్నాడు వీడు ఏమైందిరా వెళ్ళరాపో 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 1 hour later హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ తెలుగు. ఈ రోజు మనం హిప్పీ నూడిల్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ హిప్పీ నూడిల్స్ దీని ఏమంటారు హిప్పీ నూడిల్సేగా ఈ నూడిల్స్ వండి కూడా 30 minutes అవుతుంది. గడ్డ గట్టిపోయింది చూడండి ఎట్లయిపోయిందో. కాదు కాదు కాకపోతే మనం ఈ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఏందో చెప్పరా కాదురా ఇది హిప్పీ నూడిల్స్ అన్నారు. ఇది మేము క్రికెట్ ఆడతాం చూసారా ఫెడరల్ బాల్ టైప్ లో ఉంది జంప్ అవుతుంది రౌండ్ బయట నుండి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి ఇప్పుడే వండేసాం. కాకపోతే మొత్తం సెటప్ చేసుకుంటే లేట్ అయింది. ఫ్రెండ్స్ దీన్ని తిన్న తర్వాత నాకేమైనా అయితే కర్త కర్మ క్రియ మొత్తం వీడే. ఎందుకంటే ప్రయోగం చేశాడు. ఇది హిప్పీ నూడిల్స్ లా లేదు ఫుట్బాల్ లాగా అయిపోయింది మొత్తం ఇది చూడడానికి. యాక్చువల్గా ఏమైందంటే డీమార్ట్లో నార్మల్గా మనం తిందాం యాక్చువల్గా ఏమైందంటే డీమార్ట్లో మనం నార్మల్గా తిందామని తెచ్చుకున్నాం. కాకపోతే వీడియో చేద్దాంలే అని చెప్పి ప్రిపేర్ చేసాం అప్పటికప్పుడు. సరే ఈ సోది మొత్తం వద్దులే కానీ ఇప్పుడు ఈ ఛాలెంజ్లో విన్ అయితే మాత్రం నీకేం పనిష్మెంట్ ఉండదు. ఒకవేళ నువ్వు పనిష్మెంట్ చెప్పు 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 అర్థమైందా? చెప్పు. ఒకవేళ నువ్వు ఈ ఛాలెంజ్లో ఓడిపోతే మాత్రం జోలో చిప్ తినాలి. నువ్వు ఓడిపోతే నువ్వు తింటావుగా. నేను ఓడిపోయినప్పుడు చూసుకుందాం. ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేసి చెప్పండి మా ఇద్దరు ఎవరు గెలుస్తారు ఓకేనా? అండ్ మీరు గెలుపు కావాలనుకుంటే మాత్రం నా కళ్ళి రండి నేను గెలుస్తానని కింద కామెంట్ చేయండి. నువ్వు గెలవలేరా జోలో చిప్ అక్కడ పెట్టా. ఇప్పుడు దాకా మేము ఈ జోలో చిప్ని ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం. చూద్దాం మా ఇద్దరులో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. నాకైతే భయం లేదు. యాక్చువల్గా వాడైతే ఎక్కువ కారం తినలేడు. వాడే ఓడిపోయి తింటాడేమో. ఇక్కడ చూసారా ఇక్కడ జోలో చిప్ అని చెప్పేసి ఒక పుర్ర ఉంది. అది చూస్తుంటే భయం పుడుతుంది. ఎప్పుడు తినలేదు నేను ఫస్ట్ టైం తినబోతున్నాను. తినబోతున్నాను నేను ఇంకా తినలేదు కదా. సారీ తిందాం అంటానింది. నువ్వు ముందు ఒప్పేసుకుంటున్నావరా నేనే తినబోతున్నాను. లేదు నేను తినను అన్నమాట. వీడికి తినిపిస్తా. ఎందుకంటే రీసెంట్ ఛాలెంజెస్ కూడా వాడే గెలిచాడు నేను ఓడిపోయాను. సో అందుకని ఈ ఒక్కసారి 2 challenges ఓడిపోయాడు. ఇందాక నేను వీడి మీద చేతపడి చేశాను బ్లాక్ మ్యాజిక్ చేశాను. అవును వాడే తింటాడు చూడండి కావాలంటే. నేను తినను రా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం చేత్తో తినాలా స్పూన్స్తో తినాలా లేకపోతే డైరెక్ట్ నోట్తో తినాలా అనేది ట్విస్ట్. సెలెక్ట్ చేసుకుంటే అదే. ఒక్క నిమిషం ఏంది లాస్ట్ లో ఏం చెప్పావు భలే ఉంది. 1 చేత్తో తినాలి. ఓకే లేదు నేను ఓడిపోతారని దగ్గర అనుకుంటే స్పూన్స్తో తిందాం. చెప్పేది ఇన్రా స్పూన్స్తో తిందాం. ఓడిపోవడం లోనే లేదురా. అరే చెప్పేది నాయ్ లేదు స్పూన్స్తో కూడా కాదురా అనుకున్నాం అనుకో డైరెక్ట్ ఇట్లా తిందాం. నీ ఇష్టం చాయిస్ ఇస్ యువర్స్. నేనైతే మాత్రం నోట్తో తినడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనోడు చూసారు కదా రీసెంట్ వీడియోస్లో ఎట్లా లాగిస్తున్నాడో. ఈ వీడియోలో ఎలాగైనా నేను గెలవాలి కాబట్టి వాడికి జోలో చిప్ తినిపించాలి కాబట్టి ఖచ్చితంగా నోట్తో తిందాం ఈసారి. స్పూన్స్ చేత్తో వద్దు. కొత్త ట్రై చేద్దాం. మన ఆడియన్స్ కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. స్పూన్స్తో తిందాం అంటాడేమో అనుకున్నా గాయస్. లేదు మామ చెప్పేది నేను మనోళ్ళు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి మనం న్యూగా ట్రై చేద్దాం ఓకేనా? సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? న్యూగా అంటే ఇట్లా తిందామా 2 స్పూన్స్ పెట్టుకొని. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలా వద్దులే కానీ జోలో చిప్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము చేతులు లేకుండా స్పూన్స్ లేకుండా ఓన్లీ మౌత్తో తినాలన్నమాట. ఎవరు గీతు కాదు నోట్తో తిందామని చెప్పు. నోటితో తినాలేగా. ఓకే నోటితో తినాలన్నమాట. చూద్దాం ఇంకా లేట్ టైమర్ ఏముండదు. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. లాస్ట్ లో తిన్నోళ్ళు జోలో చిప్ తినాలి. ఆ టైమర్ అయితే ఏం లేదు. అది లాస్ట్ లో
జోలో చిప్ మాత్రం నీకు తినిపిస్తాను. ఓకే రెడీనా? చూద్దాం. ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. 1 2 2 3 స్టార్ట్. చేతులు ఇష్టం మాకు. ప్లేట్ టచ్ మాకు వెళ్ళిపో ముందరికి. నేను అనుకోండి నిజంగా నా ప్లేట్ ఎక్కువ ఉంది. మొత్తం ఏం పడలేదు అయినా కానీ ఛాలెంజ్ అంటే ఇట్లానే ఉండాలి. హిస్టరీ రిపీట్ చేయాలా ఛాలెంజ్ అయితే. ప్లేట్ పట్టుకోవాలా? సరే ప్లేట్ పట్టుకో. చల్లగా అయిపోయింది, లేకపోతే ఇంకా టేస్ట్ బాగుండేది. జ్యూసీగా చేసుకున్నాం మేము స్టార్టింగ్. 30 minutes అయింది కదా, అందుకనేసి ఇది గట్టిగా అయిపోయింది, రబ్బర్ బాల్ లాగా ఉంది. మొత్తం ఈ రెడీ చేసుకునేసరికి లేట్ అయింది. ఏమైతే తిందాం. ఛాలెంజే. బట్ ఇది కొత్తగా ట్రై చేస్తున్నా, ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా. చూసుకోండి కావాలంటే యూట్యూబ్లో. తింటారా మీరు కూడా? మాలాగా మీరు ఇంటి దగ్గర ట్రై చేయమాకండి, తినలేరు, చచ్చిపోతారు. ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు తినండి, లేకపోతే అసలు గట్టిగా అయిపోయింది ఇది. చాలా తినేసాడు. ఏమో నేనే ఓడిపోతానేమో అనిపిస్తుంది నాకు. కట్రా. నా పాలసీ ఏంటంటే నేను మాత్రం ఆ జోలో చిప్ తినకూడదు, ఎందుకంటే నేను తినలేను కాబట్టి. అది చాలా స్పైసీ ఉండిద్ది, దాని మీద ముందులే ఉంది తింటే మాత్రం నువ్వు నరకానికి అని. ఎందుకంటే అంత దూరం అవసరం మనకి. నేను ట్రై చేయలేదు ఇప్పుడు దాకా, చూద్దాం. ఏంది అవ్వట్లేదా? రికార్డ్ అవుతుందో లేదా అని చూస్తున్నారా? చాలా కష్టంగా ఉందిరా నాయన. మనం 2 ప్యాకెట్లు వేసుకున్నా పోయేది, 4 ప్యాకెట్లు వేసుకున్నాం. ఇద్దరి మీద 4 ప్యాకెట్స్ ప్యాకెట్స్ కాదు, 4 నూడిల్స్ ఇవి ఉంటాయిగా, ఎలా చూసే ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్లా 4 వేసుకుందాంరా అన్న. 4 ప్రిపేర్ చేసి అయిపోయింది. లేదురా వీడియోలో మొత్తం తినాలా, ఇది అది కవర్ ఏది పక్కన పడేసా. 8 వండిచ్చాడు. ఎవరు తింటాడు ఇది? రకరకాలుగా ఉంది మాస్టారు. దానికంటే ఇది బెస్ట్ వస్తాడు. అరే నువ్వు నోట్తో తినడం బాగా ఎక్స్పీరియన్స్ ఉందిరా నీకు. నాకు ఎప్పుడప్పుడు ఈ స్పూన్స్ ఇరా. చీటింగ్ లేదు ఫ్రెండ్స్, చీటింగ్ చేయకూడదు. వాళ్ళ తక్కువ ఎక్కువ చూసారు మీరు స్టార్టింగ్లో. నాకు తినబొద్దుగా అట్లా. సరే ఓటమిని ఒప్పుకొని జోలో చిప్ తినేసి సరే ఎలాగో ఓడిపోతాగా, ఎట్లాగో మధ్యాహ్నం అన్నం తినలేదు, అదన్నా తిన్న తర్వాత. ఇప్పుడు నువ్వు మ్యాటర్ అది కాదు ఇక్కడ. నువ్వు ఓడిపోయావా గెలిచావా మాటలు పెట్టావా? తిను వీడియోలో ఎంత ఇది మళ్ళీ తిను. ఇంకో టెస్ట్ ఏంటంటే కార్లో స్టోరేజ్ లేదు, నాకు ఎప్పుడు ఆగేదో తెలీదు. ఎలా ఉంది చెప్పాగా ఇందాక, రకరకాలుగా ఉంది. గివ్ అప్ ఇస్తావా? ఓడిపోతావా? ఛాలెంజ్ చూద్దాం. ఇంకా నా వల్ల కాదు. నాకెక్కట్లా, అనవసరంగా వేస్ట్ చేయించాడు ఇంతది. ఎవడైనా మనిషి అన్నోడు ఇంత తింటాడా? చూపి ఎంత ఉందా? నా దాంట్లోనే ఎక్కువ ఉంది. మరి నేనే విన్నారా? జోలో చిప్ తింటావా? తింటా. వీడియో ముందరా నువ్వే తింటావు జోలో చిప్ అన్నాడు. ఎగిరెగిరి పడబోకు అందాల నా బాధ ఇక్కడ ఏంటంటే ఓడిపోయా కాబట్టి ఇది పక్కన పెట్టండి. నేను మళ్ళీ తిని నా కడుపుని పాడు చేసుకోలేను. చూడండి, కావాలంటే ఎవరి ప్లేట్లో ఎక్కువ ఉందో నా ప్లేట్లోనే తక్కువ ఉంది, వాడి ప్లేట్లో ఎక్కువ ఉంది. ప్లేట్లో కాదు, ప్లేట్లో ప్లేట్లో ఎక్కువ ఉంది.
సో దీన్ని పక్కన పెట్టేద్దాం అండ్ ఇప్పుడు ఛాలెంజ్లోకి అయితే వెళ్దాం. తినగలమా లేదా? ఓన్లీ వాటర్ ఉన్నాయి. ఇందాక నేను థమ్స్అప్ తేరా అని చెప్పా, డబ్బులు ఎందుకు వేస్ట్? తేలా. నా అకౌంట్లో లక్కీ నెంబర్ ఒకటి ఉంది, చూపించా. వద్దులే అన్నాడు. మొత్తం కాదురా, గెలిచానా లేదా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడు నేను అరే లాస్ట్ 2 ఛాలెంజెస్ నేను గెలిచా. ఈసారి అది కూడా ఏంది, లాస్ట్ 2 ఛాలెంజెస్లో క్రేజీ పనిష్మెంట్ అన్న ఉండే కానీ పనిష్మెంట్ ఇలా. అదే ఎందుకు ఇవ్వలేదంటే జోలో చిప్ ఆర్డర్ పెట్టాలి. అప్పుడు ఆర్డర్ పెట్టడం కాదు, అది కాదు అక్కడ పాయింట్. ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు నా స్టమక్ బాగా డిస్టర్బ్ అయింది, అందుకని చేయలేదు. ఇప్పుడు బాగానే ఉంది, మా వాడు చేస్తున్నాడు. యాక్చువల్గా వాడు తింటాడు అనుకున్నా నేను, వాడు తినలేకపోయాడు. నేను తినగలను అనుకున్నా. చూడండి ఫ్రెండ్, జోలో చిప్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను జోలో చిప్ ని. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారా? తింటే మీరు కూడా ఈ బాక్స్ ఎట్లుంది, సమాజం ఉన్నట్టుంది, అట్లా పోతారు. ఇక ఫియర్ ది ర్యాపర్ అంటే తీసేటప్పుడు భయం పుట్టింది అనమాట, అంతేనా? అంతే అనుకుంటా. తీయడానికి భయపడతారు చాలా మంది. అంటే వీడి కథ అంత ఉందో లేదో బ్రో, మాకు అంత ఇంగ్లీష్ రాదు. ఒక ప్లేట్ ఇరా వై ఈ పీసెస్ దీంట్లోనే అమ్మా తమ్ముడు, దీంట్లోనే ఎనీ లాస్ట్ వర్డ్స్ చూడండి. ఇక్కడ ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట, ఎనీ లాస్ట్ వర్డ్స్ అంట. ఇక్కడ నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అయిపోయావు, కత్తం, బై బై డటా. ఏంది ఎట్లుంది బో? యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నంది అవార్డు వచ్చి పర్ఫార్మెన్స్ కి. అరే పీస్ తిన్నారా? కారంగానే ఉంది. నేను చెప్తున్నా కదా, స్పైసీ తినాలంటేనే ఈడు. మా ఇంట్లో మామూలుగా తినండి స్పైసీ. చూడండి ఒకసారి, నా కళ్ళలో ఏమాగ్రాను కోపంగా ఉండి. అరే ఏంది రేడు, కారం ఇచ్చాడా లేకపోతే మిర్చి? ఇది పచ్చిమిర్చి ఉండేది చూడు. చిప్ చూపి ఒకసారి, చిప్ చూపి. ఏంది ఇది ఎరిగిపోతుంది, ఏంది మట్నే? ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఫ్రెండ్స్. చాలా డేంజర్గా ఉంది, దీన్ని తినలేం మనం. చెయ్యి, అతి చెయ్యి మాక. అట్లా చేస్తే నేను వీడియో చూస్తున్నారు. ఇది ఎట్లుందంటే, ఇది కలర్ వచ్చేసి పైన ఎట్లా ఉంది, ఇది ఏదో కనిపిస్తుందా? బట్ నిజం చెప్తున్నా కదా, అది చాలా దారుణంగా ఉంది. స్మెల్ కూడా ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. వాడు తినాలా, వాడి ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలా ఇప్పుడు. కానీ అండి, చిన్న పీస్ తింటేనే ఇదేమంటారు, ఘాటు ఎక్కువ ఉంది. తిను మొత్తం చిప్పు తినాలా, ఏం చేస్తావో తెలియదు. నువ్వు పడుకుంటావా, మొత్తం తినాలా? మరి ఛాలెంజ్ అంటే అదే కదా ఫ్రెండ్స్, మొత్తం తినాలి కదా. చెప్పండి వాడికి కొంచెం. తిను లేట్ చేయ, మాకు అక్కడ స్టోరేజ్ లేదు మన దాంట్లో. మొత్తం ఒకేసారి వేసుకోట, తినకూడదు. ఏంది మొత్తం నోట్లో పట్టదు, అది మండుతుందా? మండుతున్నట్టుంది. కళ్ళు మూసుకుని తినిపిస్తా. ఎగ్గిరి చిన్న పీస్ తినిపిస్తా లేరా నీకు, పెద్దవి వద్దు, చిన్నవి ఫ్రెండ్స్. మొత్తం ఎట్లయినా మా బ్రదరే ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్ళు మూసుకోరా, అరే నువ్వు కళ్ళు తెరవు మాకు రే, మా ఓడే ఫ్రెండ్స్. ఎందుకంటే తుంచుదాం దీన్ని, ఎక్కువ వద్దు మా ఓడికి. సెన్సిటివ్ అంట ఇది. ఎక్కడ తిను. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఎలా ఉంది మందం అన్నమాట? బాగానే ఉందా? మండుతుందా? తిన్నదంటే నొందుతారా కొంచెం ఆగు. ఏంటి అంత మంటుందా? అంత మడుగు నీళ్ళు తాగుతా ఫ్రెండ్స్. ఇడికి ఎంత అయింది ఫ్రెండ్స్, నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. వాటర్ తాగు. యా, ఇంత డేంజర్ ఉండిద్దా ఇది? నేను అనుకోలేదు ఇంత డేంజర్ అని. తినమంటావా నన్ను కొంచెం? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ పైన నిప్పు. భయపెట్టిస్తున్నాడు వీడు. ఏమైందిరా? వెళ్ళరాపో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన జోలో చిప్ తిన్న వ్యక్తి అయితే వచ్చారు. వాళ్ళ రివ్యూ తీసుకుందాం ఎలా ఉందో. బ్రో ఎలా ఉంది బ్రో జోలో చిప్? ఒక్క నిమిషం అయ్యా. రకరకాలుగా ఉంది మాస్టారు. బ్రో ఇక్కడ చూడండి ఒకసారి. వాట్ ఎక్స్పెక్ట్ అంట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీని దగ్గర నుంచి నువ్వు? తయారు చేస్తున్నాడిని బాగా కొట్టాలి వాడిని.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ టేస్ట్ ఏమైనా ఉందా? టేస్ట్ అస్సలు లేదు. అసలు నోట్లో పోట్ల అది నిజంగా ఇక్కడ చూడండి, నిజంగా వరస్ట్ ఉంది టేస్ట్. బ్రో నిజంగా ఇక్కడ షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ అని ఉంది. అంటే మీరు కాసేపు మాటలు రావు మీకు తిన్న తర్వాత, బట్ అది ప్రూవ్ చేసింది. ప్రూవ్ అవ్వాలా? నేను యాక్షన్ చేసా. ప్రూవ్ అవ్వాలా? ఏమైందంటే మంటుంది, కాకపోతే టేస్ట్ లేదు. టేస్ట్ ఉండి ఎంత స్పైసీగా ఉన్నా తినొచ్చు. అది టేస్ట్ లేకుండా ఉండేసరికి పోట్ల ఏమంటారు గుట్కేయాలన్నా అది లోపలికి పోట్ల బయటికి నిజంగా స్మెల్ అయితే చాలా దరిద్రంగా ఉంది. అది చాలా వరస్ట్ ఉంది స్మెల్. టేస్ట్ ఉంటే తినేసేవాడిని, టేస్ట్ లేదు. అండ్ ఇంకా తింటే ఇది ఇక్కడ చూడు, సెకండ్ వన్ మౌత్ ఆన్ ఫైర్ అని రాసింది. మౌత్ ఆన్ ఫైర్ అంట, మంట పుట్టిందా మరి? మంటుంది. మరి దీన్ని ఇంప్రూవ్డ్ విజన్ ఫ్రమ్ టీయర్స్ అంట, అంటే కళ్ళు నీళ్ళు వచ్చినాయా అంటే కొంచెం పెట్టుకుని ఉంటే వచ్చాయి. లైట్ వచ్చేసరికి నేను బయటికి వెళ్ళా. వాడు మింగలేదు, నోట్లో పెట్టుకొని నేనే చెప్తున్నా కదా టేస్ట్ లేదు. టేస్ట్ లేదు మళ్ళీ నా స్టమక్ ఎందుకు అప్సెట్ చూసారా? డబ్బులు 300 ఎంత 250 రూపాయలు నాకు. అరే అదేమన్నా టేస్ట్ ఉండేదిరా తినడానికి. సరే కొంచెం నోట్లో పెట్టుకోరా. వద్దు నేను అసలు తినలేను. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేద్దామో చెప్పండి. ఈసారి ఇదొద్దు. అయిపోయిందా? జోలో చీప్ అని నేను అయిపోయిందా? సోద అయిపోయిందా? అయిపోయింది మాస్టర్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా నిజాయితీగా న్యాయంగా ఏ ఛాలెంజ్ అయినా గెలుస్తాం. వాళ్ళలాగా ఫ్రాడ్ చేయము. ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత కూడా మనం మన వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చేవాడి కోసం. తీసుకోరా తినరా. ఇది మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేనే కొనుక్కున్నా, ఇంట్లో కానీ తెచ్చా. అది నాకే తెచ్చాడు. వీడేంతో జాలి వాడి కింద థమ్సప్ తెమ్మంటే తేలా. ఆడే తెలిసింది వాడి జాలి హృదయం. సరే నీకోసం నేను ట్రై చేస్తా. నిజంగా అంత మంటు నిద్దో లేదు చూస్తా. నీకోసం కేవలం నేను ఒకసారి ట్రై చేస్తున్నా ఈ జోలో చిప్ని. నిజంగా మంటుందా? మండుతుంది లోపల మింగబాగా. ఫ్రెండ్స్, నేను అసలే ఐషో స్పీడ్ గాడి ఫ్యాన్ని. వాడికి ఎంత దూలు ఉందో నాకు అంతకంటే డబుల్ ఉంది. సో నేను ఇప్పుడు ఈ చిప్ని తింటానన్నమాట. అప్రిషియేట్ చేయరా. నీకు కూడా తీస్తున్నారా బిస్కెట్లు? ఎలాగో ఫా అవుతానంటావా? అంతేగా. ఫ్రెండ్స్, ముందర కొంచెం తిందాం మనం, అతొద్దు మనకి. ఎట్లా తిన్నావురా నాయన అది? అమ్మో, ఇంత కొరుకుతేనే చండాలం ఉంది, మంట పుడుతుంది ఇప్పుడే. గట్టివాడే బాగానే తిన్నాడు జోలో చిప్ని. నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు కింద కామెంట్ చేయండి. మీకు ఈ జోలో చిప్ తినడం ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. అంతే, ఇంకా మాటలు రావట్లా. అయిపోయి.